తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. అప్పట్లో ఆయన సినిమాలు మహిళా ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకునే తీసేవారు. ఒకవైపు అందరినీ ఆకట్టుకునేలా సినిమాలు చేస్తూనే మరోవైపు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు వెంకటేష్. అలా వెంకటేష్ నటించిన విభిన్న కథా చిత్రాల్లో పవిత్ర బంధం కూడా ఒకటి. విదేశాల్లో పెరిగిన ఓ యువకుడికి ప్రేమ అంటే ఏంటో తెలియజెప్పిన సినిమా ఇది. ఇందులో విజయ్గా నటించిన వెంకటేష్ కు పెళ్లి, సంసారం ఇవేవీ నచ్చవు. తండ్రి విశ్వనాథ్ పోరు పడలేక రాధ అనే యువతిని పెళ్లి చేసుకుంటాడు. అది కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్. ఏడాది తర్వాత ఎవరి దారి వారిడే. కుటుంబ పరిస్థితుల వల్ల విజయ్ పెట్టిన షరతుకు ఒప్పుకొని రాధ కాంట్రాక్ట్ వివాహాన్ని అంగీకరిస్తుంది. ఈ ఏడాది కాలంలో విజయ్లో ఎలాంటి మార్పు వచ్చిందనేదే మిగిలిన కథ. ఇటువంటి సబ్జెక్ట్ చేయటం నిజంగా రిస్కే. కానీ వైవిధ్యమైన పాత్రలను కోరుకునే వెంకటేష్ కథ విన్న వెంటనే అంగీకరించి చేయడం విశేషం. ఈ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్ లో సౌందర్య వెంకటేష్ కాళ్లకు నమస్కరిస్తుంది. ఆమె పైకి లేవగానే వెంకటేష్ కూడా కిందికి వంగి ఆమె కాళ్లకు నమస్కరిస్తాడు. ఇదే స్టిల్ అప్పట్లో 24 షీట్ పోస్టర్ వేస్తే అది బాగా పబ్లిసిటీ అయింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయింది. తరువాత ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశ్, తమిళ్ ఇలా 6 భాషల్లోకి రీమేక్ చేస్తే అక్కడ కూడా హిట్ అయింది. తెలుగులో ఉత్తమ సినిమాగా పవిత్ర బంధం చిత్రానికి బంగారు నంది అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా సౌందర్య గారికి, ఉత్తమ సహాయ నటుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నంది అవార్డులు వచ్చాయి.